దాదాపు 100 నుంచి 90 నుంచి 120, 110 రోజుల వయసు ఉన్నటువంటి మిరప తోటలు ఉన్నాయి. కొంతమంది 70 రోజుల వయసులో కూడా ఉన్నాయి. సో ఇప్పుడు అధిక పూత కావాలి. ఆల్రెడీగా తామర పురుగు నల్లి కొన్ని చోట్ల వచ్చేసింది. సో ఇప్పుడు పూత రావాలి, కాపాడుకోవాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. సో కొంతమందికి అయితే వచ్చింది. వచ్చిన పూతను ఎలా నిలబెట్టుకోవాలి, ఏ మందులు కొట్టాలి అని అడుగుతున్నారు. సో వచ్చిన పూతని అధికంగా పోతున్నప్పుడు మన చేలో మనకు కావాల్సింది ఏంటంటే మొట్టమొదటి పూత నిలబడేదానికి మనకు ముఖ్యంగా మొక్కకు అవసరమైంది మైక్రో న్యూట్రియంట్స్. ఇవి చాలా అవసరం. అలాగే సూర్యరశ్మి అవసరం. సో ఇవి మరి ఎండలు ఇంకా వర్షం పడలేదు కాబట్టి, ఎండలు ఉన్నాయి కాబట్టి సో సూర్యరశ్మితో పని లేదు. తర్వాత మైక్రోన్యూట్రియంట్స్ తోట నల్లగా ఉంటే ఇబ్బంది లేదు, కానీ కొంచెం డల్గా ఉంటే మాత్రం మైక్రోన్యూట్రియంట్స్ కూడా అవసరం. సో మరి నిలబడేదానికి ఏంటంటే మనకి తేమ ఉన్నప్పుడు ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే మైక్రోన్యూట్రియంట్స్ వాడుకోవడం అవసరం. ఇవన్నీ మీరు మర్చిపోకుండా ఉంటే అధిక పూత వస్తుంది, వచ్చింది నిలబడుతుంది. సో నిలబడేదానికి కూడా మనకు కావాలి అని అనుకుంటే మీరు అధిక పోతున్నప్పుడు ప్రతి పూత సమర్థవంతంగా సెట్ కావడం కోసం బేర్ నుంచి అలాంటి 250 ml చెప్తూనే ఉన్నాను. అది మీరు ఇంపార్టెంట్. అధిక పోతున్నప్పుడు అది కొట్టండి. అది కొడితే చాలా బాగుంటుంది. తెల్లదోమ ఎఫెక్ట్ బాగా ఉందనుకుంటే మాత్రం కొంచెం హెర్క్యులెస్ కలుపుకోండి, లేకుంటే లేదు. సింగిల్గా కొడితేనే అద్భుతంగా పనిచేస్తుంది, ఎందుకంటే అలాంటివి అంత పనితనం ఉంది కాబట్టి. తర్వాత మీకు తేమ ఉందనుకో, తేమ ఉంటే మీరు అలాంటి హార్టీ క్యాప్ కలుపుకోవచ్చు, ప్లానోఫిక్స్ కూడా కలుపుకోవచ్చు. సో ఇట్లా ఈ అలాంటికి 2 కాంబినేషన్స్ మాత్రమే సూటబుల్ అండి, కొట్టేసేయండి. లేదు మనకి పూత బాగా ఉంది, కొంచెం త్రిప్స్ ఎఫెక్ట్ కూడా ఉందనుకుంటే సింప్లిఫైగా అలాంటివి కావాలి. అలా ఫుల్ పోతుంది బట్ అలాంటి నీడ్, బట్ తామర పురుగు ఉంది, పై ముడుతుంది. సో ఏం చేయాలి అనుకుంటే మీరు అలాంటి కాంబినేషన్కి మీరు జంపు తీసుకోండి. జంపు తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. అలాంటో ప్లస్ జంపు వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఇంత వయసు ఉన్నప్పుడు దాదాపు 100 గ్రాములు అవసరం, అలాంటి 250 ml అవసరం. లేదు వయసు తక్కువగా ఉంది, ముడత ఎక్కడ కొద్దిగా ఉందనుకుంటే అలాంటి 250 ml జంపు 40 గ్రాములు అయితే సరిపోద్ది. సో ఇదండి, ఇది బెస్ట్ కాంబినేషను. మరియు పోతుంది, నల్లి ఉంది కానీ త్రిప్స్ లేదు, ఏం చేయాలి అని అనుకుంటే పోతుంది అనుకో, పోత నిలబెట్టుకోవడం కోసం మనకు బేర్ నుంచి అలాంటి 250 ml తీసుకోండి. మరి నల్లి ఉంది కాబట్టి, ఎర్ర నల్లి ఉంది కాబట్టి, ఆకులు మాడుతున్నాయి కాబట్టి మనకు అబాసిను లేదా మిటిగేటు, ఇవి కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్. ఇట్లా మీరు పూత నిలుపుకోవడంతో పాటు త్రిప్స్ని కంట్రోల్ పెట్టుకోవచ్చు, నల్లిని కంట్రోల్ పెట్టుకోవచ్చు. పూత నిలబెట్టుకోవాలి, త్రిప్స్ ఉంది, త్రిప్స్ని పోగొట్టుకోవాలి, నల్లి కూడా పోగొట్టుకోవాలంటే అప్పుడు అలెంటో, జంపు, అబాసిన్ ఈ 3 కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తాయి. అలెంటో అయితే 250 ml, జంప్ అయితే 40 నుంచి 50 గ్రాములు, అధికంగా సమస్య ఎక్కువగా ఉంటేనే 100 గ్రాములు, తర్వాత అబాసిన్ వచ్చేసరికి 100 ml అయితే సరిపోద్ది. సో ఈ 3 కాంబినేషన్స్తో మీరు కొట్టుకుంటే ఇటు పూత నిలబడుతుంది, ఈ త్రిప్స్ కంట్రోల్లో ఉంటుంది, నల్లి కూడా కంట్రోల్లో ఉంటుంది. తర్వాత 5వ రోజు ఏం కొట్టాలంటే నేను చెప్తాను మళ్ళీ, ఎందుకంటే ఇంకో పెద్ద మందికి వెళ్ళాలి. గ్రాసియా కానీ, ఎక్స్పెనస్ కానీ, అలెక్టో కానీ, ధనుకా నుంచి లానోవా కానీ, సిమోడిస్ కానీ, ఇలా ఉన్నప్పుడు మీరు అట్లా వెళ్తేనే బాగుంటుంది. సో ఉన్న వాటిలో మరి 5 ఏది ఫస్ట్ కొట్టం అని మీరు అడిగితే మొట్టమొదటిగా మంచి ఫ్లవరింగ్ ఇప్పుడు మనం నిలబెట్టుకుంటున్నాం కాబట్టి గ్రాసియా బెస్ట్ చాయిస్, లేదా అలెక్టో బెస్ట్ చాయిస్. అలెక్టో లేదా గ్రాసియా కొట్టిన తర్వాత అప్పుడు ఎక్స్పెనస్కి వెళ్ళొచ్చు, లేదా లానోవాకి వెళ్ళొచ్చు, లేదా సిమోడిస్కి వెళ్ళొచ్చు. సో ఇట్లా ఎందుకంటే మరి పూత కంటిన్యూటీగా వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇప్పుడు అలాంటో, జంపు, అబాసిని కొట్టితే కౌంటర్లో అయిపోయింది, పూత నిలబడింది. ఇదే పూత మరి ఒక వారానికి పూర్తిగా సెట్ అవ్వదు, ఇంకా కొంత ఉంటుంది కాబట్టి అది కూడా డ్రాప్ అవుట్ కాకుండా అలెక్టో ద బెస్ట్ చాయిస్. అలెక్టో తర్వాత గ్రాసియా బెస్ట్ చాయిస్, 5వ రోజు కానీ, 4వ రోజు కానీ, 6వ రోజు కానీ. గ్రాసియా తర్వాత మీరు లానోవాకి వెళ్ళొచ్చు, ఎక్స్పెనస్కి వెళ్ళొచ్చు, సిమోడిస్కి వెళ్ళొచ్చు. ఆ 3 ఏది ఎట్లా తీసుకున్నా ఇబ్బంది లేదు. సో ఇదండి పూత మీద మనకి బెస్ట్ మందులు, బెస్ట్ షెడ్యూల్. అటు పూత నిలుపుకోవాలి, త్రిప్స్ని బాగొట్టుకోవాలి, నల్లిని బాగొట్టుకోవాలి. సో మరి ఈ ఎక్స్పెనస్కి, గ్రాసియాకి వాటన్నిటి కాంబినేషన్ ఏందా అంటే మెజారిటీ సమస్య అది, అందుకని మెజారిటీగా అవి పెట్టుకున్నాం. ఇక న్యూట్రియంట్స్ ఒకసారి వేసుకుంటే మంచిది. అది లిక్విడ్ ఫామ్ అయితే లిక్విడ్లో న్యూట్రిషన్స్ అది కూడా ఏరియస్ నుంచే మీరు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.